అందరికీ నమస్కారం. ఈ మధ్య బంగారం ధరలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కదా. అసలు ఇంతలా ఎందుకు పెరిగింది? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఈ విషయాలన్నిటినీ కూలంకషంగా చర్చిద్దాం. పదండి ఇక మొదలు పెడదాం. ముందుగా ఈ నెంబర్ చూడండి. +65%. అవును, విన్నది నిజమే. 2025లో ఒక్క ఏడాదిలోనే US డాలర్లలో బంగారం ఇచ్చిన రిటర్న్ ఇది. ఇది మామూలు పెరుగుదల కాదు, ఒక అసాధారణమైన పెరుగుదల. అందుకే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇంత భారీగా పెరిగాక అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: బంగారం ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా, లేక ఈ జోరు ఇంకా కొనసాగుతుందా? ఇదే మనం ఈరోజు తేల్చుకోబోతున్నాం. అయితే భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే ముందు మనం గతాన్ని, వర్తమానాన్ని అర్థం చేసుకోవాలి. అందుకోసం మనం ఒక 3 కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. ఆ తర్వాతే మనకొక స్పష్టత వస్తోంది. సరే, మన మొదటి ప్రశ్న: అసలు 2025లో బంగారం ధర ఎందుకంతలా పెరిగింది? దాని వెనుకున్న కారణాలేంటి? ఈ భారీ ర్యాలీ వెనక చూస్తే మనకు ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తాయి. 1. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం. 2. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి. 3. US డాలర్ బలహీనపడటం. ఇక 4వది చాలా ఆసక్తికరమైనది: డీ-డాలరైజేషన్ ట్రెండ్. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాము. మొదటిది ఫెడ్ రేట్ కట్స్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ బాండ్స్ మీద వచ్చే రాబడి తగ్గిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు ఏమాలోచిస్తారు? బాండ్స్ కన్నా బంగారమే బెటర్ కదా అనిపిస్తుంది. ఎందుకంటే బంగారం మీద వడ్డీ రాకపోయినా దాని విలువ పెరుగుతుంది. అందుకే డబ్బు బాండ్స్ నుంచి బంగారంలోకి ప్రవహిస్తుంది. ఇక డాలర్ వర్సెస్ బంగారం, వీటి మధ్య సంబంధం ఎప్పుడూ తారుమారుగా ఉంటుంది. అంటే డాలర్ విలువ పడిపోతే బంగారం ధర పైకి లేస్తుంది. ఇది ఎందుకంటే బంగారం ధరను డాలర్లలోనే లెక్కిస్తారు కదా. సో డాలర్ వీక్ అయితే అదే బంగారం కొనడానికి ఎక్కువ డాలర్లు పెట్టాలి. సింపుల్. 2025లో సరిగ్గా ఇదే జరిగింది. ఓకే, ధరలెందుకు పెరిగాయో అర్థమైంది. కాని మన రెండో ప్రశ్న ఏంటంటే, ఇంతలా కొంటున్నది ఎవరు? దీనికి సమాధానం కోసం మనం సెంట్రల్ బ్యాంకుల లెక్కలు చూడాలి. ఈ చార్ట్ చూడండి ఒకసారి. చైనా దగ్గర ఉన్న బంగారం నిల్వలు అక్షరాల 23,300 టన్నులు. అదే మన ఇండియా దగ్గర 880 టన్నులు. ఈ తేడా చూస్తేనే అర్థమవుతుంది చైనా ఎంత పెద్ద ప్లేయరో. కాని ఆగండి, ఈ టన్నుల లెక్క కథలో ఒక భాగం మాత్రమే. అస్సలు మ్యాటర్ వేరే ఉంది. అసలు విషయమేంటంటే, ఒక దేశం తన మొత్తం రిజర్వ్స్లో ఎంత శాతం బంగారంలో పెడుతోందనేది. అది వాళ్ల అసలు స్ట్రాటజీని బయటపెడుతోంది. ఉదాహరణకి అమెరికాను చూద్దాం. వాళ్ల మొత్తం ఫారిన్ రిజర్వ్స్లో నమ్మండి 80% పైగా బంగారమే ఉంది. ఇది ఒక రకంగా ఒక బెంచ్ మార్క్ లాంటిది. ఇప్పుడు చైనా విషయానికి వస్తే, వాళ్ల దగ్గర టన్నుల కొద్ది బంగారం ఉంది, నిజమే. కానీ అది వాళ్ల మొత్తం రిజర్వ్స్లో జస్ట్ 7.68% మాత్రమే. అంటే ఆలోచించండి, అమెరికా లెవెల్కి చేరాలంటే వాళ్ళింకా ఎంత బంగారం కొనాలి? ఈ ఒక్క పాయింట్ చాలు భవిష్యత్తులో గోల్డ్ మార్కెట్ని ఇది ఎంతలా ప్రభావితం చేయగలదో చెప్పడానికి. మరి మన ఇండియా సంగతేంటి? మన రిజర్వ్స్లో బంగారం వాటా సుమారు 15%. ఇది చైనా కన్నా కొంచెం బెటరే కానీ అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. అంటే మన దేశానికి కూడా ఇంకా బంగారం కొనుగోలు చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది కూడా. సరే, మొదటి 2 ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరికాయి. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ఆఖరి 3వ ప్రశ్నకొద్దాం. 2026లో బంగారం భవిష్యత్తు ఏంటి? అంచనాలు ఏం చెబుతున్నాయి? ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఏం చెప్తున్నాయో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏకంగా $5,000 టార్గెట్ ఇస్తోంది. ధా బ్యాంక్, గోల్డ్మెన్ సాక్స్ కూడా దాదాపు అదే రేంజ్లో, అంటే $4,900 పైనే అంచనా వేస్తున్నాయి. అంటే వాళ్ల ప్రకారం మరో పెద్ద ర్యాలీకి రంగం సిద్ధమవుతోందన్నమాట. ఇవి చాలా బలమైన అంచనాలు. కానీ కథలో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఫండమెంటల్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, టెక్నికల్ అనాలిసిస్ మరో కథ చెప్తోంది. ట్రేడర్లు చూసే చార్ట్లు మాత్రం కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఇక్కడ 2 విరుద్ధమైన సిగ్నల్స్ ఉన్నాయి. ఒకవైపు వొలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ లేదా వీసీపీ ప్రకారం
బంగారం ధర $4,600 వరకు వెళ్ళొచ్చు, ఇది పాజిటివ్ సైన్. కాని మరోవైపు ఆర్ఎస్ఐ అనే ఒక ఇండికేటర్ ఉంది, అది 85 దాటింది. చరిత్ర ప్రకారం ఆర్ఎస్ఐ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు ధరలో సుమారు 10% వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ఇది నెగటివ్ సైన్. చూసారా, ఒకటి పైకంటోంది, మరొకటి కిందకంటుంది. సరే, ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలిపి చూద్దాం. ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి? సో బంగారం ధరను ఒక రకంగా రెండు శక్తులు అటూ ఇటూ లాగుతున్నాయి. ఒకవైపు బ్యాంకుల పాజిటివ్ అంచనాలు, చైనా, ఇండియా లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఇవన్నీ ధరను పైకి నెడుతున్నాయి. కానీ మరోవైపు టెక్నికల్ ఇండికేటర్స్ జాగ్రత్త, ర్యాలీ మరీ ఎక్కువైపోయింది అని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరి ఫైనల్గా ప్రశ్న ఏంటంటే, ఈ రెండు శక్తులలో ఏది పైచేయి సాధిస్తుంది? నిపుణుల అభిప్రాయాలు విడిపోయాయి, డేటా రెండు వైపులా చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 2026 బంగారం కోసం మరో స్వర్ణయుగం అవుతుందా, లేక ఈ అద్భుతమైన ర్యాలీకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా? దీనిపై మీరు ఆలోచించండి. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.